సిట్టు నోటీసులు ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారిని సిట్టు విచారణకు పిలిచి అక్కడ చేస్తున్నటువంటి ప్రచారం చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, మొన్న హరీష్ రావు గారిని పిలిచినప్పుడు కూడా మిమ్మల్ని సాక్షులుగా పిలిచినాము, విచారణకు కాదు సాక్షులుగా పిలిచినాం. మరి సాక్షులుగా పిలిచినామని చెప్పడం ఏంది, దుష్ప్రచారం చేయడం ఏంది? ఈ ప్రశ్నలు అడిగిండ్రు, ఆ ప్రశ్నలు అడిగిండ్రు, నిలదీసిండ్రు అని చెప్పేసి వాళ్ళ పెంపుడు మీడియాలో, వాళ్ళను పెంచిన మీడియాలో, వాళ్ళని వాళ్ళ ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి మీడియాలో, సీమాంధ్ర పెట్టుబడిదారుల మీడియాలో, తెలంగాణ ద్రోహుల మీడియాలో దుష్ప్రచారం చేసుడేంది, తెలంగాణ వ్యతిరేకుల మీడియాలో దుష్ప్రచారం చేసుడేంది? ఎండగడతాం, ప్రజల పక్షమై నిలదీస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఋతురాగాల లెక్క 12 నెలలు 6 ఋతువులు మీరు ఈ ధారావాహిక సీరియల్ లెక్క కొనసాగిస్తూనే ఉండండి. నిన్నో విచారణ, మొన్నో విచారణ, నిన్నో నాయకుడు, మొన్నో నాయకుడు, రేపో నాయకుడు, మీరు ఎన్ని విచారణలన్నా చెయ్యండి. మీరు జైల్లో పెట్టినా మేము, మీరు అక్రమంగా నిర్బంధించినా, మీరు జైల్లో పెట్టిన మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షమై గొంతెత్తుతూనే ఉంటాం. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను, కాంగ్రెస్ అబద్ధాలను, కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూనే ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రజలకు మంచి చేసే విధంగా, మంచి చేయకున్నా సరే దోచుకోకుండా కాంగ్రెస్ దోపిడిని మేము ఆపుతాం, కాంగ్రెస్ దొంగతనాన్ని మేము ఆపుతాం, ఈ ప్రజల్ని మోసగిస్తున్న తీరును మేము అడ్డుకోగలుగుతాం. అట్లనే కదా నైని బొగ్గు గన్లను కానీ, ఇల్టు కుంభకోణాలు కానీ, ఇప్పుడు పాలించబోయా అంటే పైసలు లేవంటారు, కానకు గత లేదంటాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు. ఏంది దుర్మార్గం? 2047 అంట ఫ్యూచర్ సిటీ అట. ఉన్న సిటీని ఊడగొట్టి దీన్ని ముక్కలు చేసి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని పోగొట్టి చెడగొట్టు పనులయ్యా. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారంటే చెడగొట్టు పనులు. తెలంగాణ తల్లి కడుపున పుట్టినటువంటి చెడగొట్టి బిడ్డడు ఈ రేవంత్ రెడ్డి. మంత్రుల మధ్య ఐక్యతను దెబ్బతీసి ఈ మంత్రి మీద ఆ మంత్రికి, ఆ మంత్రి మీద ఈ మంత్రికి వాళ్ళ పత్రికల్లో రాయించి, వాళ్ళ ఛానల్లో కథనాలు వేయించి మంత్రులను విడగొట్టి తన మీద ఎదురు తిరగకుండా, తనను ప్రశ్నించకుండా, వాళ్ళను దొంగలుగా, దోషులుగా మంత్రులను తెలంగాణ సమాజానికి చూపించి, మరి ఇవాళ మహిళలను బలి చేస్తూ, జర్నలిస్టులను బలి చేస్తూ గిది నడుస్తా ఉంది రాష్ట్రం. పాలన చేత కాదు, అసమర్థులు, విఫల పాలన. ప్రజల కోసం కదా, పేరేమో ప్రజాప్రభుత్వం, తీరేమో మోసకారితనం, తీరేమో ప్రజల్ని మోసగించే తీరు. ప్రజలకు తెలియదా? 25 నెలలైంది, నెలైందా, 15 రోజులైందా, వాళ్ళన్నట్టు 100 రోజులైందా? డిసెంబర్ 9 వాయిదా వాళ్ళది, తర్వాత 100 రోజుల వాయిదా, తర్వాత తీరొక్క దేవుని మీద ఒట్లు తీసిండ్రు, గట్టు మీద పెట్టిండ్రు, దోసుకుంటున్నారు, మూటలు ఢిల్లీకి పంపుతున్నారు. తెలంగాణ ప్రజలకు పైసలు లేవు, చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు, రూపాయి ఉడతలేదు, నన్ను కోసుకొని తింటారా, కూరండుకుంటారా? ఈ మాటలు చాతగాని మాటలు. నువ్వు తప్పుకో, నీకు చేత కాకపోతే, నీకు రూపాయి ఉట్టకపోతే ఇంట్లో ఇంకొకళ్ళకి పెత్తనం అప్పగించు. మీ కాంగ్రెస్ లోనే మాకేమని అంటలేము, మీ కాంగ్రెస్ లోనే సమర్థులైనటువంటి సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పగించండి. వాళ్ళు పైస ఉట్టించుకొస్తారు, వాళ్ళు ఉన్న పైసను సక్రమంగా ప్రజలకు పంచుతారు. చూద్దాం ఆ అవకాశం వాళ్ళు కూడా పంచగలుగుతారా లేదా చూద్దాం. మీరు తప్పకుండా చేత కాకపోతే, మీకు రూపాయి ఉట్టకపోతే, మీకు పాలించడం చేత కాకపోతే, మీకు హామీలు నెరవేర్చడం చేత కాకపోతే, ప్రజాపాలన చెయ్యరాకపోతే మీరు తప్పుకోండి, ఇంకొకరికి అవకాశం ఇవ్వండి, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో చూద్దాం ప్రజల పక్షాన. ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తప్పకుండా మమ్మల్ని, మా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బోగస్ కేసులు పెట్టినా అన్ని తేలిపోతాయి. చట్టాల మీద నమ్మకం ఉన్నది, గౌరవం ఉన్నది. తప్పకుండా మేము ప్రజల పక్షంగా మా కేసులు పెట్టిందని మేము తగ్గేదే లేదు, వెనుకడుగు వేసేది లేదు, మడమ తిప్పే లేదు, మాట మార్చేది లేదు. తప్పకుండా ప్రజల పక్షమయ్యే పోరాడు. ఏముందండి, రేవంత్ రెడ్డి గారి హయాంలో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, అంతే కదా. రేవంత్ రెడ్డి గారి హయాంలో స్కీముల కంటే స్కాములు ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఆ స్కామ్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బట్టబయలుతో పాపం మొసమర్రక ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నారు. ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వడం వీళ్ళకి చేత కాదు, కానీ డైవర్షన్ గేమ్స్ ఆడడం మాత్రం బాగా తెలుసు. గ్రామాలలో ఇప్పుడు యాసింగ్ వచ్చింది, రైతు బంధు రాలే, యూరియా లేదు, నాణ్యమైనటువంటి కరెంటు సప్లై లేదు, విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ అందడం లేదు, స్కాలర్షిప్ బకాయిలు పేరుకపోయినాయి. సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 ఏళ్ళైనా కూడా ఇప్పటివరకు కనీసం 20,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. ఈ పరిస్థితుల్లో
పాలనను చక్కబెట్టాల్సింది పోయి ఈరోజు పరిపాలన చేయకుండా ఫ్రస్ట్రేషన్ తోని పాపం తొండలు దొరకక సతమతం అవుతా ఉన్నారు. తొండలు దొరకబట్టలేక వాళ్ళు సతమతం అవుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ సిట్టు కేసు అని చెప్పి ఈ సందర్భంగా మనం ఇస్తాం. అసలు రేవంత్ రెడ్డి ముఖ్య కారణం ఎందుకంటారు? రేవంత్ రెడ్డి ముఖ్య కారణం ఏంటి చేయడానికి? వాళ్ళు అదే కదా, వాళ్ళ పరిపాలన చీతగాక ప్రజల దృష్టిని వీళ్ళ అవినీతి భాగోతం నుండి వీళ్ళ వైఫల్యాల నుండి దృష్టి మళ్లించడానికి ఈ రకమైనటువంటి నాటకం ఆడుతా ఉన్నాడు. ఈ 2 నెలల్లో చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి తప్పదనేటువంటి ఒక భయంతో రేవంత్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న 1,00,000 కోట్ల దోపిడీకి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడ్డం పడుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయం, అది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లవచర్లు కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, గురుకులాలు కావచ్చు, వీటి విషయంలో మరి బీఆర్ఎస్ పార్టీ పదే పదే ప్రశ్నిస్తున్నది. కాబట్టి కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళ బొండిగా విసుకాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రకంగా చేస్తున్నారు. కేటీఆర్ గారు బొండిగా విస్తే, హరీష్ రావు గారు బొండిగా విస్తే తెలంగాణ గొంతుకు లేకుండా పోతుంది అనేటువంటి ఒక దురాలోచనలో భాగంగా ఈ టాక్టిక్ అని చెప్పి సందర్భంగా మనం చూస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పూటకొక కేసు లాగా మొన్న హరీష్ రావు గారి హరీష్ అన్న మీద, ఈ రోజు కేటీఆర్ అన్న మీద, అంటే వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ఏదైనా ఎలక్షన్ వచ్చేసరికి వీళ్ళకు ఈ సీట్లు ఇవన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట. అంటే ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు తెలంగాణకు అక్రమం చేశారు. తెలంగాణ ప్రజలకి అన్ని తెలుసు, ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు ప్రాణ త్యాగానికి సైతం తెగించి నేను సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మన తెలంగాణని తెచ్చిన ఒక అధ్యాయం అనేది మన దేశ చరిత్రలోనే ఒక నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అనేది కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది. తెలంగాణని ఇంత అభివృద్ధి చేయడం అనేది కూడా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మాత్రమే సాధ్యమైంది. ఇలాంటి తెలంగాణలో అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధపు వీటితోటి మన గద్దెకెక్కి ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ ఇచ్చిన హామీలని, 6 గ్యారెంటీలని, ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులని, మహిళల్ని అందరినీ కూడా మోసం చేసి ఈ రోజు పూటకొక కేసు లాగా వీళ్ళు పబ్బం గడుపుతున్నారు. ఇలాంటి కేసులు నిలిచేవి కావు. ఎందుకంటే తెలంగాణ కోసం ప్రాణం పెట్టి పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, నిబద్ధతతో పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు అర్థమైంది. కాబట్టి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఏమి చేసినా నెక్స్ట్ రాబోయేది బీఆర్ఎస్ పార్టీనే. కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మీరు ఎన్ని చేసినా ఆ కేసులు ఏవి నిలబడవు. తెలంగాణ ప్రజలు మీరు ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ముందేయడం వల్ల ఏమీ ఒరిగేది ఏమీ లేదు. కేవలం అంటే ఒక మనిషిని పర్సనల్ గా ఇబ్బంది పెట్టడమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంటే అప్పుడు నన్ను ఓటుకు నోటు దొంగగా దొరికితే లోపలేశారు కదా, వీళ్ళని కూడా ఎట్లెయ్యాలి అని చేసే ప్రయత్నమే తప్ప ఇంకొకటి లేదని మన తెలంగాణ ప్రజలకు అర్థమైంది. వాళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి గద్దెను దించి మిమ్మల్ని బుద్ధి చెప్తారని నేను ఈ సందర్భంగా రూపాయల బ్యాగు సంచులతోటి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఆ దొంగ బురదల వన్నడు, బురదల బొర్రిండు. అందరు నాయకుల మీద పంది లెక్క బయటకు వచ్చి బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు. రావన్న గారు 10 ఏళ్ల పాటు ఐటీ కోసము, పిల్లల కోసము ఐటీ టవర్లను తీసుకొచ్చి ఐటీ హబ్బును తీర్చిదిద్దుతే ఆయన మీద ఒకసారి ఈ ఫార్ములా అంటాడు, ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ అంటాడు, రేపు మళ్ళీ ఇంకో ఎన్నికలతో ఇంకో కేసు అంటాడు. ఏది కూడా మొన్నటి దాకా ఆయన వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగే విధంగా హీరోయిన్లతోటి అక్రమ సంబంధాలను అంటగట్టిరు. అన్నా అని పిలిచే మమ్మల్ని కూడా ఫోటోలు మార్పింగులు చేస్తూ అట్లా ఇట్లా అనేసి సోషల్ మీడియాలో వైరల్ చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఇంతకింత అనుభవిస్తావు రేవంత్ రెడ్డి. అధికారం శాశ్వతం కాదు. ఈ అధికారాన్ని దుర్వినియోగం ఏ విధంగా పరుస్తానో ప్రజలందరూ చూస్తారు. ఏం లేదు, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా మేము చూస్తా ఉన్నాం. గతంలో కూడా ఏసీబీ కేసులో కేటీఆర్ 3 సార్లు పిలిచి 3 సార్లు కూడా ఆన్సర్ చేసిండు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, ఏ కాగితాలు ఉంటాయి ఇస్తానని చెప్పినాం. ఎంతసేపు అడిగినా, ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దపదపాలుగా పిలవటం ఇది రాజకీయ కక్ష సాధింపు ధోరణి. ఇది ప్రజల్ని కూడా మొత్తం కూడా తప్పుదోవ పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్నటువంటి దానిగా మేము చూస్తా ఉన్నాం. ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఇలా కాలయాపన చేయలేదు. రేపు రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకొని వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పే రోజులు ముందులోనే ఉన్నాయని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు సింగరేణిలో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి వాళ్ళు
మా కూటమై బీజేపీ వాళ్ళు వీళ్ళు మా కూటమై కలుసుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు బయట పెడుతున్నారు. దాని గురించి కేటీఆర్ గారిని లోపడేస్తారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ జడ్పీటీ ఎలక్షన్లు కానీ మా దగ్గర ఉండొద్దని కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అక్కడ ఇప్పుడు ఇంత తొందరగా మొన్న హరీష్ రావు అయింది, ఈ రోజు హరీష్ అన్నది అయింది. ఈ 2 రోజులకి అంత ఆతత్రం ఎందుకు, అంత తొందర ఎందుకు? కాబట్టి ఏంటంటే వాళ్ళది ఏదో గుట్టు బయట పడుతుందని సింగరేంది బయట పెడుతున్నారని మా కేటీఆర్ మీద. ఈ రోజు కేటీఆర్ గారి మీద ఇది ఆరోపణ మాత్రమే. తను చేసిన తప్పేం లేదు. తప్పు చేస్తే ఏ రోజైనా ఒప్పుకుంటా అని గత కొన్ని రోజులు కాదు సంవత్సరాల నుంచే చెప్తుండ్రు కేటీఆర్ గారు. తప్పు చేస్తే తల వంచుతా, తప్పు చేయనప్పుడు నేను ఎలాంటి నిర్ణయానికైనా నేను వంగ అని మాట్లాడిన కేటీఆర్ గారు ఇప్పుడు ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్లల్లా ఎట్లా డైవర్ట్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని హైదరాబాద్ కు రప్పించుకొని ప్రజలను రప్పించుకొని పార్టీ కార్యకర్తలను రప్పించుకొని హంగామా చేస్తే వీళ్ళు ఇక్కడే కేటీఆర్ గారి హరీష్ రావు గారిని అరెస్టు అని చేస్తున్నామని చెప్తే భయపడి భయభ్రాంతులకు గురి అయి రాష్ట్రంలో ఆ నియోజకవర్గాలల్లో మొత్తము ఇక్కడికి లీడర్లు వస్తే వాళ్ళు పోయి కాన్ఫరెన్స్లలో పని చేసుకొని ఇంకో 4-5 పథకాలని చెప్పి దొంగ పథకాలని చెప్పి ప్రజలకు వెళ్దామని ఒక కుట్రతోటి ఈ రోజు కేటీఆర్ గారికి విచారణ కోసం పిలవడం జరిగింది. రేవంత్ రెడ్డికి అసలు సిగ్గు శరమని ఉందా? ఎలక్షన్లల్లా ఈ ఓటర్స్ ఎట్లా పోతే ఓటర్స్ మనకు అందుబాటులోకి వస్తారు అనేది ఈ రేవంత్ రెడ్డికి తెలియదు. రాజకీయం అనేది తెలియదు. రాజకీయం చేయాలంటే ఎక్కడో విదేశాలలో పోయి ఉండరు. ఇప్పుడు ఎలక్షన్లల్లా గడుసు ఉంటే మొగోడైతే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజల దగ్గర నియోజకవర్గాలల్లో ఉండాలి. ఈ ఎలక్షన్లలో నువ్వు పోయి ఎక్కడో దేశాలలో వండుకుంటే మా వాళ్ళందరూ కాన్సెన్స్లలో ఉండి నువ్వు ఇచ్చే హామీల కోసము పథకాల కోసము ప్రజలకు వివరిస్తారు. ఆ వివరించే దానిలో వీళ్ళు ఎక్కడ ప్రజలకు విమోకమైపోతుండ్రు. మేము దీన్ని డైవర్ట్ చేయాలి, కేసుల పాలు చేయాలి, వీళ్ళని విచారణకు పిలిస్తే టైం పాస్ అవుతుంది. ఇంకొక వారం 10 రోజులు అయితే ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో డైవర్ట్ చేసి ప్రజలను మమేకం చేసుకొని మేము గెలవాలని మళ్ళీ దొంగతనంగా, ఇది దొంగ రాజకీయమే, దొంగ ప్రజలను ఇట్లా ఒక డైవర్ట్ చేసి ఓట్లను రప్పించుకునే ప్రయత్నం ఇది. ఇప్పుడు ఇన్ని రోజులు రాలేదే ఆ ఆలోచన వీళ్లకు. ఈ ఎలక్షన్ల ముందే ఎందుకు వచ్చిందంటే ఆయన రేవంత్ రెడ్డి అంటేనే దొంగ, రేవంత్ రెడ్డి అంటేనే ప్రజల ఆలోచనలల్లో రైతులల్లో లేడు రేవంత్ రెడ్డి. మా బీఆర్ఎస్ పార్టీ ప్రజలలోకి వెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కాన్సెన్స్లలో తిరుగుతుంది. కాన్సెన్స్లలో తిరిగి వాళ్ళ వ్యవస్థలు కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ కష్టాలను కానీ తెలుసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాని మీద దెబ్బ కొట్టడానికి ఈ రేవంత్ రెడ్డి కుట్రతోటి తనే ఒక దొంగకు నోటు అన్నట్టు ఒక దొంగలాగా తను అరెస్ట్ అయ్యిండు. అప్పుడు జైల్లో 14 రోజులు జైల్లో ఉన్నారు. మరి మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మా వాళ్ళు తప్పు చేస్తే ఇంతవరకు ఎందుకు మా వాళ్ళు గేట్ బయట దాకా పోతలేరు? ఎందుకు సవాల్ విసురుతాండ్రు? సవాల్ విసిరిదాల్లో మీరు ప్రతి సవాల్ విసిరాలి కదా. ప్రతి సవాల్ విసిరన్నా లేకుంటే దొంగతనంగా ఇట్లాంటి కుట్ర రాజకీయాలు చేయన్నా? దానికి ప్రశ్న అనేది చట్టానికి ఎప్పుడైనా మా వాళ్ళు కట్టుబడి ఉంటారు, మా నాయకులు కట్టుబడి ఉంటారు, మా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటది. చట్టానికి వ్యతిరేకంగా ఎప్పుడు బయటకు పోరు, చట్టానికి విరుద్ధంగా ఎప్పుడు పనిచేయరు. రాజ్యాంగబద్ధంగా మా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు పోతారు తప్ప ఇలాంటి దొంగ రాజకీయాలు మీలాగా దొంగ రాజకీయాలు చెయ్యరు. రేవంత్ రెడ్డి నువ్వు చక్కగా ప్రభుత్వాన్ని నడుపుకుంటావా, పక్కకు జరుగుతావా? నువ్వు పక్కకు జరుగుతానన్నా మేమన్నా చేస్తాం కదా, ప్రభుత్వానికి రైతులకు మేలు చేస్తాం కదా, ప్రజలకు మేలు చేస్తాం కదా. 420 లాగా 420 పద్ధతి ప్రకారమే పోతున్నావు. నువ్వు 420 అని దొంగ రాజకీయం చేసినావు. అప్పుడు మహిళలకు బంగారం ఇస్తాను, స్కూటీ ఇస్తాను, 2500 ఇస్తాను. దాన్ని ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇంతవరకు. హామీల గురించి మా వాళ్ళు నియోజకవర్గాలలో పోయి వారి వారి కాన్సెన్స్లలో వారి వారి పద్ధతి ప్రకారము వెళ్తుంటే ఇలాంటి అక్రమ కేసులతోటి బనాయించే విధంగా చేస్తే మాత్రము తగిన శాస్తి వాళ్ళకు చెప్తాము. ఓటు ద్వారా చెప్తారు ప్రజలు.
ప్రజలు కంటికి రెప్పలాగా చూస్తుండ్రు. ఏంటిది ఈ రాజకీయం ఏంది ఎటు పోతుందని చూస్తుండ్రు. ఇన్ని రోజులు లేని 2 సంవత్సరాల నుంచి మా వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో ఖండిస్తారు. ప్రతి ఒక్క హామీల గురించి ఖండిస్తారు. ఆ హామీల గురించి ఒక్క రోజు సమాధానం చెప్పలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు అక్రమ అరెస్టులకు పాలు చేస్తే ఎవడు భయపడరు. రేవంత్ రెడ్డి మళ్ళీ తిరిగి నీకు చెంపదెప్ప కొట్టే రకంగా మా బీఆర్ఎస్ పార్టీ అన్ని కాన్స్టిట్యున్సీలలో ఇక్కడ భయపడితే ముఖ్యమైన నాయకులు ఇక్కడికి వస్తారు. కానీ అసలైన ఉద్యమకారులు ఊళ్ళలోనే ఉన్నారు. ఉద్యమకారులు ఓటుని ఎట్లా సమర్థించుకోవాలి, ఓటుని ఎట్లా మనుషులకు ఎట్లా అక్కడ ఉన్న ఓటర్స్ కు ఎట్లా దిశానిర్దేశం చేయాలనేది మా వాళ్ళు ఆ పని మీదనే ఉన్నారు. నువ్వేది బెదిరియాలని చూడద్దు. బెదిరించినా కూడా మేము బెదిరిపోము. కేటీఆర్ గారి మీద ఇప్పటి వరకు ఎన్నో ఆడవాళ్ళతోటి మాట్లాడిస్తున్నావు, ఎన్నో అక్రమాల మీద పెడుతున్నావు, ఎన్నో అక్రమ సంబంధాలు పెడుతున్నావు. అది అక్కడ నెగ్గలేదు, ఇక్కడ నెగ్గలేదు, ఎక్కడ తగ్గుతలేడు. ఎక్కడ సవాల్ విసురుతారు తప్ప ఎక్కడైనా తల వంచలేడు కేటీఆర్ గారు. దీంతోనన్నా భయపడి భయభ్రాంతులకు ఇలాంటి విచారణ జరపాలి, అక్రమ కేసులు పెట్టాలి, జైలు వేయాలని కంకణం కట్టుకున్నారు. కానీ మాకు కోర్టులు ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, వాదిస్తాము. మేము ఎప్పుడు కానీ మేము కిందికి పోము. మేము చెంపదెబ్బ కొట్టినట్టు చట్టము మేము ఎప్పుడు చట్టానికి వ్యతిరేకం పోము. కాబట్టి మాకు ఎంత కాన్స్టిట్యున్సీలలో ఎలక్షన్లు ఉన్నా కూడా వదిలిపెట్టి ఈ చట్టానికి వ్యతిరేకంగా రావద్దని మా వాళ్ళు విచారకాస్తుండ్రు. కేసీఆర్ గారిని పిలిచినా ఎవరిని పిలిచినా నాయకులను, ముఖ్యమైన నాయకులను కేసులు, అక్రమ కేసులు పెట్టినా కూడా మా నాయకులు భయపడరు. నిన్నే వణికిస్తారు. నిన్నే ఈ తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ గడ్డ మీద మాత్రం మా నాయకులు కొట్టని మాత్రం విడిచిపెట్టడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.